ప్రధానమంత్రి జన ఔషధి దినోత్సవం ఈ వారోత్సవం జరుపుకుంటున్నాము. దానిలో ఈరోజు స్పెసిఫిక్గా దినోత్సవం జరుపుకుంటున్నాము. కారణం ఏంటి అంటే అందరికీ మీకు తెలిసిన విషయమే, ట్రేడ్ టైం ఉండేటటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటాయి. కూడాను డేస్ నుంచి కూడాను జనరల్గా గవర్నమెంట్ తరఫు నుంచి ఇది ఒక ఇనిషియేటివ్గా తీసుకొని తయారు చేయడం అనేది లేకుండా ఉండింది. పాతకాలంలో దాదాపు ఒక 50-60 సంవత్సరాల క్రితం. అప్పుడంతా కూడా ఏదైనా ఒక కంపెనీ ఒక మందుని ఉత్పత్తి చేస్తుంది. చాలా గొప్పగా హిమాలయ కంపెనీ కూడా నేను ఒకసారి వెళ్ళి ఉన్నాను. దాదాపు 40 ఏళ్ల క్రితం మాట అయింది. అంటే చాలా పెద్దగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటుంది. అక్కడంతా కూడా చాలా రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అవగాహన ప్రజల్లో కల్పించడానికి సెంట్రల్ నుంచి మనం ఈ ప్రోగ్రామ్ని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని మనం ఈరోజు కండక్ట్ చేసుకుంటున్నాము. ఏదైనా ఇప్పుడు మనం బ్రాండెడ్ అయినా జనరిక్ అయినా మందు కానీ తయారు చేసే విధానం కానీ ఒకటే ఉంటుంది. కాకపోతే ఒకే ఒక డిఫరెన్స్ ఏంటి అంటే కాస్ట్. ఇందుకు మనం తయారు చేసే విధానము లోపల మందు ఒకటే ఉన్నప్పుడు రెండుకి కాస్ట్ మనకి ఎందుకు డిఫరెన్స్ వస్తుంది అని అడుగుతాను. ఒకే ఒక డిఫరెన్స్ చెప్తున్నాను. ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని మార్కెట్ చేయడానికి డాక్టర్స్కి ఫిజిషియన్ శాంపిల్స్ ఇవ్వడానికి మనకి కొంత తక్కువ వస్తుంది. అదే జనరిక్ మెడిసిన్స్ అనుకోండి, దానికి సంబంధించి ఎటువంటి మార్కెటింగ్ కోసమని వాళ్ళు మందులు కలపాల్సిన అవసరం లేదు. ఆ అమౌంట్ ఎప్పుడైతే మనం ఒక మందుని ఎప్పుడైతే మనం ఈ మార్కెటింగ్ చేసే అమౌంట్ని మనం తగ్గిస్తామో ఆబ్వియస్లీ మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. ఓన్లీ ఆ ఒక్క మార్కెటింగ్ ఒక్క దీని వల్లనే మన జనరిక్ మందులు చాలా తక్కువకు వస్తున్నాయి. మార్కెట్ చేసి మనం ఫిజిషియన్ శాంపుల్స్ వాటిని ఎక్కువ చేయడం వల్ల ఆ అమౌంట్ని మన ప్రొడక్షన్ కాస్ట్ పెంచుకోవడం వల్ల జనరిక్ మందులు కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఈ అవేర్నెస్ కోసం అని చెప్పేసి చాలా చోట్ల ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాలని మనం ఓపెన్ చేస్తూ వచ్చాము. ప్రతి ఒక్క మెడిసిన్ కూడా గవర్నమెంట్ వాళ్ళు ఏ కంపెనీని బట్టి ఆ కంపెనీ WHO GMP సర్టిఫైడ్ బ్రాండెడ్ మందులు ఏ కంపెనీలు అయితే తయారు చేస్తారో అలాంటి కంపెనీల్లోనే ఈ మందులను కూడా వాళ్ళు పర్చేస్ చేసి మనకు అందుబాటులో ఉంచుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు పేషెంట్కి ఏదైనా జబ్బు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఒక కాస్ట్ని మనం ఒక 50 to 60% తగ్గించుకోగలుగుతాం.